అన్నా ఏం చేస్తున్నా? చెప్పు. ఏం చేయట్లేదు చెప్పు. ఏం లేదన్నా, మన స్పీకర్లన్నీ ఈవెంట్కి వెళ్ళిపోయి ప్రస్తుతానికి అర్జెంట్గా ఒక ఈవెంట్ వచ్చింది. నా దగ్గర అయితే మన దగ్గర అయితే 250 యాంప్ అని 4 బాక్సులు ఉన్నాయి, 4 250లు ఉన్నాయి. తీసుకెళ్ళి ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? అదేంద్ర అంత మాత్రం కూడా తెలీదా? తెలుసు, 4 వేయకూడదని తెలుసు. ఓకేనా, కానీ ఎందుకు వేయకూడదన్నా? సరే చెప్తా విను. 50 యాంప్కి ఎందుకు 4 బాక్సులు కలెక్షన్ కలపకూడదంటే, మనకి ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఓమ్స్. మనకి ఏ యాంప్ అయినా సరే ఒకసారి చెక్ చేసుకునేటప్పుడు మనకి ఓమ్స్ చెక్ చేసుకోండి. ఏ యాంప్ 8 ఓమ్స్లో కావచ్చు, 4 ఓమ్స్లో కావచ్చు, ఎంత వాటేజ్ ఇచ్చాడు. మనం 250లో చూసుకుంటే 2 ఓమ్సే ఉన్నాయి, 4 ఓమ్స్ 2 ఓమ్స్ కామన్ ఉంటాయి. కామన్ గురించి మీకు అందరికీ తెలుసు. అలానే ఈ 4 ఓమ్స్లో 8 ఓమ్స్లో మనం ఎలా కలెక్షన్ కలపాలో, ఎంత వాటేజ్ దాకా ఇచ్చాడో నేను ఇప్పుడు మీకు చెప్తాను విను. ఓకే, 4 ఓమ్స్లో వచ్చే మనం చూసుకుంటే 600 దాకా ఇచ్చాడు. అలానే 8 ఓమ్స్లో మనకి 300 దాకా ఇచ్చాడు. ఓకే, 4 బాక్సులు కలిపితే 800 అయింది. అందుకని మనం ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4 ఓమ్స్లో మనకి 600 ఇచ్చాడు కాబట్టి 500 దాకా వేస్తున్నాం, ఇబ్బంది ఉండదు, వేసుకోవచ్చు. అలానే 2 ఓమ్స్లో వచ్చేప్పుడు మనకి 8 ఓమ్స్లో వచ్చేప్పుడు మనం చూసుకుంటే 300 దాకా ఇచ్చాడు కాబట్టి ఒక బాక్స్ వేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? కానీ నేను 4 బాక్సులు వేస్తానన్నాం అనుకో, ఏమైందంటే స్పీకర్లు కాలిపోవటం కానీ లేదంటే యాంపు లీక్ అవ్వటం కానీ జరిగింది ఈ రెంట్లో. అలానే ఈవెంట్కి వచ్చిన డబ్బులన్నీ రిపేర్గా పెడతావరా? ఓకే, రెండోసారి ఇలాంటి ఆలోచనలు అసలు నీకే వస్తాయి, ఏందో నాకు అర్థం కాదు. అర్థమైందా? మైండ్లో పెట్టుకో. అర్థమైందన్నా, ఫాలో చేయొచ్చు కదా.